విశ్వాసములో నేను ఎదుగుటకై స్వామి ఇచ్చిన శక్తి ఇది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. In everyone's life, we find in one or the other time, their lives are a broken life. Their lives are disturbed lives. Their lives are fallen in sin and weakness. నరుడు ఎప్పుడు పాపములో బలహీనములో పడిపోతున్నాడో అప్పుడు పాపము యొక్క వేతనమైన మరణమును తన జీవితంలో అనుభవిస్తూ ఉంటున్నాడు. మరణమంటే కుటుంబంలో మరణం, భార్య భర్త మధ్యలో సమాధానం ఉండదు. మరణమంటే పొలములో పంటలో మరణం, వారికి సరిగా పంట దొరకదు, సరిగా భోజనం దొరకదు. మరణమంటే శారీరకంగా మరణం, అన్ని రకమైన వ్యాధులు వారు అనుభవిస్తారు. మరణమంటే వారు చేస్తున్న పనుల్లో మరణం, శాపాలతో మరణం. కానీ దేవుడు ముళ్ళ కిరీటమును ధరించుకొని ఆయన ప్రక్కను మనకిచ్చేసి మన కోసం తన రక్తమును చెంది గాయపడి మన పాపాల్ని మన్నించి మనమందరికీ కరుణను కృపను ఆయన చూపిస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందుకే రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం పలుకుతుంది, పాపము యొక్క వేతన మరణం, కానీ దేవుని మహాకృప మనకి నిత్య జీవమును ప్రసాదిస్తుంది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే రోమా పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాము, ఎక్కడ పాపం పెరిగిందో అక్కడ దేవుని కృప, దేవుని కరుణ, దేవుని దయ ఆ పాపం కంటే ఎక్కువగా పెరిగింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒకరి జీవితంలో సమస్యలు శోధనలు 5 కేజీలు పెరిగినాయంటే దేవుని కృప 10 కేజీ పెరిగింది. Amen. ప్రైజ్ ది లార్డ్. ఎండ భయంకరంగా వచ్చినప్పుడు దానికంటే గొప్పగా వర్షం కురిపింపబడినా ఆ ఎండ మాయమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని కరుణ, దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రతిరోజు ఆయన కరుణను, ఆయన కృపను మనం కొనియాడుతూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. The wages of sin is death. Many people go through various type of death in their lives. Death in their family, death in their way of living, no peace in their family, no health in their body, no unity between husband and wife. The wages of sin is death in various ways. But the mercy of God comes and takes care of us. Praise the Lord. Praise the Lord. అందుకే విలాప గీతంలో మనం చూస్తున్నాము, 3వ అధ్యాయం 22వ వచనం పలుకుతుంది, మనమందరము ఈ లోకములో పగిలిపోయిన పాత్రాలుగా మారిపోతున్నాము. కారణం, మనకని ఒక లోకాన్ని ఏర్పరచుకొని దేవుని నీడలో ఉండకుండా మనమందరము నశించిపోతున్నాం, పగిలిపోతున్న పాత్రాల్లాగా మారిపోతున్నాం. కానీ ఆ దేవుడు, ఆ కరుణామయుడు మనం ఏమేం పగులు కుట్టామో అవి అన్నిటినీ శుభ్రపరచి, అవి అన్నిటినీ మళ్ళీ సతపరచి ఒక అందమైన పాత్రముగా మనమందరినీ మార్చేస్తాడు. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. We are all broken in the world. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. But our God never gives us away. He never gives up. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. He heals all our brokenness when we give up ourselves into His hands. Praise the Lord. Praise the And Lord. once again, He rebuilds our lives.
మనమందరము పగిలిపోయిన పాత్రాలలాగా మారిపోతాం. మన పాపములో బలహీనములో పడిపోయి, మన పాపం మన వెంటనే వచ్చినప్పుడు, మన బలహీనములో మనమందరము దేవుడిచ్చినదంతా కోల్పోయి వీధిలో నిలబడుతున్న వారిగా మారిపోతాం. కానీ ఆ కరుణామయుడు మాత్రం మనల్ని ఎప్పుడు వదలరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనతో ఉండి మనం ఎక్కడ మన జీవితాన్ని పాడు చేశామో, దేవుడిచ్చిన దాన్ని మనం పగులు కొట్టామో, పనికిరాని దానిగా మార్చేశామో, అక్కడ మనతో నిలబడి మరొక్కసారి మనం పగులు కొట్టిన దాన్ని ఆయన మళ్ళీ చెత్తపరచే ఒక అందమైన పాత్రముగా మనల్ని మార్చి మనలో తన ఆశీర్వాదంతో నింపి మనల్ని మళ్ళీ జీవింపచేస్తాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మనం మొదటి పట్టణంలో దేవుని కరుణను పొందుకున్న పేతురు అనే ఒక మనిషిని చరిత్రమును మనం విన్నాము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Today we have heard in the gospel about the story of a man called Peter. ఆయన నడుచుచుండగా ఆయన అండుకొను, మిమ్మల్ని పట్టుకొను. ఆ మనిషి మారిపోయాడు, దేవుని కరుణను పొందుకున్నాడు. ఆయన తన జీవితంలో చరిత్రం చెప్తుంది 23 మందిని, ముగ్గురిని, 23 persons ని ఆయన మరణించిన వారిని జీవముతో లేపాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఒక్కప్పుడు క్రూరమైన మనిషి, తన భార్యను వెళ్ళగొట్టిన వ్యక్తి, కానీ దేవుని దయను కరుణకు పాత్రముగా మారిపోయాడు. మనమందరం అట్లనే. కానీ ఈ కరుణామయుని కరుణ, కృప మానవుని వదలలేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాక్యం వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, నేను ఎందుకు నిన్ను వదలలేకపోతున్నాను తెలుసా? దేవుడైన నేను నిన్ను వివాహం చేసుకుంటుని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Praise- I am the Lord who has married you. I can't afford to leave you. వాక్యం వింటాం. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును. నిన్ను సృజించిన వాడే నీకు భర్తగా ఉండి నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతాడు. Amen. భర్త అంటే ఏమిటి? నీతో ఉండేవాడు, నీ సుఖం దుఃఖములో పాల్గొనేవాడు. దేవుడు చెప్తున్నాడు, నీకు భర్తలాగా నేను ఉండి నీతో నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్నొక క్షణకాలము విస్మరించి తిని గాఢాను రాగముతో నిన్ను ఇప్పుడు మరలా స్వీకరింతును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్షణకాలము నేను నిన్ను వదిలిపెట్టినట్లు నీకు అనిపించవచ్చు, కానీ సదాకాలము నేను నీతోనే ఉన్నాను. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. The mercy of God. That's why we read the book of Isaiah 54:5. The Lord says, like a man marries the woman, I will be a husband for you. I will be with you in your goodness, in your joys, and in your sorrows. And in verse 7 he says, for a brief moment I have left you for various reasons, but when you are falling, I will come back with great compassion. I will take you back into myself. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందుకే 10వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? పర్వతములు గతించిన గతింపవచ్చును గాక. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 54వ అధ్యాయము 10వ వచనము. 10వ వచనము.
పర్వతములు పర్వతములు గతించినను గతించినను గతింపవచ్చును గాక గతింపవచ్చును గాక తిప్పలు చెలించినను తిప్పము చెల్లించినను చెలింపవచ్చును గాక చెల్లింపవచ్చునుగాక. నా కరుణ మాత్రము నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు నిన్ను విడనాడదు. సమాధాన పూర్వకమైన సమాధానపూర్వకమైన నా నిబంధనము నా నిబంధనము తొలగిపోదు. తొలగిపోదు. అది నీ మీద అందుకే నెనరుజూపు ప్రభువు నెనరుచూపు ప్రభువు పలుకుచూ ఉన్నాడు. పలుకుచూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. పర్వతములు కదిలిపోతాయా? మెట్టలు దత్తరిల్లినా అది అట్లా అయిపోయినా కూడా నీ మీద నాకున్న కరుణను దయను ఎవ్వరు తీసివేయలేరని ప్రభు చెప్తున్నాడు. Praise the Lord. Praise the Lord. కనుకనే ఆ కరుణను మనం కొనియాడుతున్నాం ఈరోజు. ఆ పేతురు జీవితము భయంకరమైన జీవితం. ఆయన పాపములో బలహీనములో పడిపోయినను దేవుని కరుణ దేవుని కృప ఆయన్ని వదలలేదు. దట్స్ వై ఇన్ ఐజయా చాప్టర్ 54 verse 10 it is written, though the mountains may and the hills, praise the Lord, may depart, but his love will never go away. Praise the Lord. 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 That's why people sing the mercy of God, saying, I will sing of the mercies of the Lord forever. I will sing. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing of the mercies of the Lord. Praise 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 the Lord. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? బాధలకు గురి అయి విచారమున చిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా? అయ్యా, బాధలకు గురి అయి అన్నిటినీ కోల్పోయి ఓదార్చుటకు ఎవరు లేక కన్నీటితో ఉన్నావా? నేను విలువగల మణులతో నిన్ను పునర్నిర్మించును. నేను నీ జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తాను. ఆమేన్. Amen. హల్లెలూయా. హల్లెలూయా. Are you the word, the beautiful word, read in English. It is written in Isaiah 54:11. The Lord speaks to us like this. O afflicted one, storm-tossed and not comforted, I am about to set your stones in antimony. Oh, afflicted city. Oh, broken city. Oh, lashed by storms. Your life is lashed by storm, one after another. And you are unconsoled. Nobody could be able to console you. But have you lost all your stones? All your base is broken? I will set your stones with turquoise, your foundations with sapphires. I will crown your wall with a gate. Make your gate crystal and your ramparts are precious stones. I am your God. I am your Father. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. అందుకే యెషయా గ్రంథం అధ్యాయం 40:11 వచనంలో ఆయన కరుణను కూర్చి ఇలా రాయబడి ఉన్నది. Like a shepherd, he will carry each one of us. Praise the Lord. Praise the Lord. దేవుని వాక్యం చెప్తుంది. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. యెషయా గ్రంథము యెషయా గ్రంథము అధ్యాయం 40 అధ్యాయం 40 11వ వచనము. 11వ వచనం.
అతడు అతడు కాపరి వలె కాపరి వలె తన మందను తన మందను మేపును మేపును. గొర్రె పిల్లలను గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని చేతులలోకి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. మోసుకొని పోవును. How does he lead them, it seems? Gently. Gently. చెప్పండి. Gently. 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 మనమందరినీ జెంటిల్ గా ఆయన నడిపిస్తాడన్నమాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎడమ చేతిని పైకి లేపి చెప్పండి. యెషయా గ్రంథము యెషయా గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయం 3వ వచనము. 3వ వచనము. నలిగిన రెల్లు కాడను నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు. కునికిపడు దీపమును కుడికిపడు దీపమును ఆర్పివేయడు. ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికిని న్యాయము కొనివచ్చును. ఎవరైనా మీలో మీ దీపం ఆరిపోయినట్లు ఉన్నదా? ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆపివేయడు. ఆయన గ్లాస్ పెట్టి కాపాడుతాడు మాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొమ్ములు విరిగిపోయిందా? ఇంకా అది ఫలింపదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ కొమ్మును పైకి లేపి కట్టెలు కట్టి దాన్ని మళ్ళీ జీవింప చేస్తాడు మాట. ఓ కరుణామయుడా, నువ్వు ఎంత గొప్పవాడయ్యా! ఎవరెవరికి ఈ కరుణను తమ జీవితంలో అనుభవించాలో వారు మోకరించి వారు ఉన్న చోట్లలోనే 2 చేతులు పైకి లేపి ఆ కరుణామయిని మనం కొనియాడుదాం. ప్రభువా, పవిత్ర వాక్యములో మేము చదువుతున్నాము. మరొకసారి ఆ పవిత్ర వాక్యమును 2 చేతులు పైకి లేపి హృదయం నిండా మీరు చదవండి, ధ్యానించండి. 42వ అధ్యాయం 13వ వచనము. నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు. నలిగిన రెల్లు కాడను ఆయన త్రుంచివేయడు. కునికి పాట్లు పడు దీపమును కునికి పాటుపడు దీపమును ఆర్పివేయడు. ఆయన ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికిని న్యాయము కొనివచ్చును. న్యాయము కొనివచ్చును. 2 చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకో బిడ్డ. నీ జీవిత పయనములో తెలిసి తెలియక పాపములో బలహీనములో పడిపోయి అయ్యో దేవుని కరుణను కృపను కోల్పోయి పాపము యొక్క వేతనమైన మరణమును నువ్వు అనుభవిస్తున్నావా? నీవు పొందుకున్న పాపము నీ తలుపులన్నిటిని మూసేసిందా? అయ్యో, నా కోసం అడుగు వారు ఎవరు లేరు, నా పక్షమున పోరాడు వారు ఎవరు లేరని దుష్టుడు నీతో పలికి నీ ఆత్మను కృంగ చేస్తున్నాడా? కారుణ్య దేవుని కొనియాడు బిడ్డ. సత్యమును తెలుసుకో, ఆ సత్యమును నువ్వు స్వతంత్రులుగా మార్చును. అయ్యో, దేవుని వాక్యం పలుకుతుంది, Your God will never put out the flickering lamp. If your life is like a flickering now or maybe next moment, you have lost everything, no oil in your lamp, don't lose courage. The word says, కునికి పాటుబడు దీపమును నీ దేవుడు ఆపివేయడు. నమ్మదగిన తనముతో నీకు నీతి న్యాయం చేకూర్చును. 2 చేతులను హృదయం మీద ఉంచుకుంటూ నిన్ను బలపరుచుకో బిడ్డ. కళ్ళను మూసుకొని ధ్యానించు.
నీ జీవితాన్ని పరిశీలించి చూడు. ఈరోజు మొదటి పట్టణములో పేతురు నడుచుచుండగా ఆయన నీడ ఎవరెవరి మీద పడిందో వారందరూ విడుదల పొందుకున్నారు. కానీ ఈ పేతురు ఒక్కప్పుడు ఎవడో నేను పాపాత్మురాలని చెప్పినవాడు. ఈ పేతురు ఎవడో? లూకా 22వ అధ్యాయం 55వ వచనంలో చూస్తున్నాము. ఈ మనిషి ప్రభు క్రీస్తుని మర్చిపోయి తన శారీరక సుఖము కోసం యేసయ్యను ఎక్కడ కొరడాలతో కొడుతున్నారో అక్కడ స్త్రీల మధ్యలో కూర్చున్నవాడు, తన శరీరమును చలికాస్తున్నవాడు ప్రభుని మరిచిపోయాడు. కానీ దేవుడు ఆయన్ని అని Peter, when he walked, even the shadow chilled him. But who is this Peter? How did God raise him with power and glory? He was a weak man like you and me. He said to Jesus, I am a sinful man, go away from me. He is a man. When Jesus was being scorched, he went and sat with the woman, and he denied Jesus. He ran away. He wanted to take care of his body because it was cold. He went near the fire. He wanted to take care of his body while Jesus the Savior is being scorched for Peter. But Jesus never left him. మనం బైబిల్లో చదువుతున్నాము. లూకా సువిశేషం 22వ అధ్యాయం 61వ వచనంలో కొరడాలతో కొట్టబడి ఆయన శరీరమంతా రక్తం కారుతుంది. పేతురు ఆ యేసు ఎవడో అని గుంగి ఆయన పారిపోతుండగా యేసు చల్లని చూపుతో పేతురుని చూచెను. కుమారా, కుమార్తె, నీవు కూడా నిన్ను గమనించలేదంటే, జాగ్రత్తగా నువ్వు ఉండలేదంటే నీవు కూడా